ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు రైతులకు రుణమాఫీ చేస్తాము, ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ మరిచిందని చెప్పి రైతులు గత నెల 24వ తారీఖున ధర్నా చేపట్టారు ఆర్మూర్ డివిజన్ కేంద్రం. అదేవిధంగా పూర్తి స్థాయిలో సెప్టెంబర్ 15 వరకు రుణమాఫీ 2 లక్షల వరకు చేయకుంటే మేము ఆందోళనకు దిగుతామని చెప్పి రైతులు హెచ్చరించిన నేపథ్యంలో ఈరోజు ప్రతి మండల కేంద్రంల వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు రైతులు. మా రైతులు ఉన్నారు ఇక్కడ, రైతులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో దీనికి అంతటికీ ప్రభుత్వము దిగిరాకపోవడంతో పూర్తి స్థాయిలో రైతాంగాలు ఆందోళనకు దిగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ప్రతి మండల కేంద్రంలో కూడా రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి అందరికీ సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పింది. కానీ రుణమాఫీ చేయలేదు. దీనివల్ల రైతులందరూ కూడా రోడ్డెక్కారు. దీన్ని మొత్తంగా చూసుకోవచ్చు. ఇక్కడ రైతు నాయకులు, రైతుకు సంబంధించిన జేఏసీ నాయకులు అన్నారు. చెప్పండి, ప్రభుత్వము 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రుణమాఫీ చేయలేదని చెప్పి మీరు ఆందోళన చేశారు. అది ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది 2 లక్షల రుణమాఫీ అయితే చేశామని చెప్పింది. 2 లక్షల రుణమాఫీ అసలు జరగలేదండి. ప్రతి గ్రామంలో 20% కంటే ఎక్కువ ఎవరికి కూడా రుణమాఫీ జరగలే. 2 లక్షల పై చిలుకు ఉన్న వాళ్ళకైతే ఒక్కరికి కూడా రుణమాఫీ జరిగిన దాఖలాలు లేవు, అసలు జరగనే లేదు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు తలో మాట చెప్పి ప్రజల్ని, రైతుల్ని అయోమయానికి గురి చేస్తున్నారు. వాళ్ళన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. కడుపు మండి రుణమాఫీ కాలేదని చెప్పే రోడ్ ఎక్కుతారు, కానీ రుణమాఫీ అయినాక రైతులు ఇట్లా ఎవరు కూడా వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయరు. కాబట్టి అందరికి కూడా షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అయితే మీరు ఇప్పటికే డిమాండ్ ఏదైతే గత నెల 24 తారీఖు నాడు ధర్నా చేశారు, 15 వరకు డెడ్ లైన్ కూడా పెట్టారు. డెడ్ లైన్ పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం దిగి రాలేదు. మండల కేంద్రంలో పూర్తి స్థాయిలో ధర్నాలు. రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది మీ ఉద్యమం? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ దఫాకైనా అనేక జిల్లాలలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆర్మూర్ ప్రాంతం మరింత ప్రత్యేకం. ఇక్కడ ఏ ఉద్యమం జరిగినా రాష్ట్రంలో ఇక్కడ ఆర్మూర్ ప్రాంత రైతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని గమనించి ముఖ్యమంత్రి గారు దిగ వస్తారని కోరుకుంటున్నాం. తిరిగి రావాలని ఆ సిద్ధులగుట్ట మీద ఒట్టు పెట్టుకున్నాడు. ఆ దేవుడు ఆయనకు దయ చూపాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ ఆయన దిగి రాకపోతే, రుణమాఫీ చేయకపోతే, రైతు భరోసా ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ చర్చించి ఇంతకంటే మిన్నుగా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే విధంగా వాళ్ళ పీకటి వేళ్ళు కూడా కదిలొచ్చే విధంగా మా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు చెప్పండి, పూర్తి స్థాయిలో ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంది, చేయలేదని చెప్పి మీరు ఆందోళన దిగారు. గత నెల 24 తారీఖున ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు. డెడ్ లైన్కి అయితే ప్రభుత్వం స్పందించలేదు. మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టారు. అసలు ఈ ధర్నాలు ఎప్పటివరకు కొనసాగుతాయి? ఒకటి, రైతు ఉద్యమ కార్యాచరణ అనేక రూపాల్లో ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు మండలాల్లో నిరసన కార్యక్రమాన్ని తహసీల్దార్ కార్యాలయంలో ఒక మెమోరాండాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఇంకా స్పందించకపోతే వంట వార్పులు చేస్తామా, చలో కలెక్టరేట్ పిలిపిస్తామా, లేదంటే పాదయాత్ర ద్వారా ప్రగతి భవన్ని కూడా చుట్టడానికి కూడా మేము వెనకాడే సమస్య లేదు. రైతులతో పెట్టుకున్న ఏ సర్కారైనా మనుగడ సాధించదు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ 2 లక్షల రుణమాఫీ, అట్లాగే ఎకరాన 15,000 రూపాయలు రైతు భరోసా, 2 పంటలకు ఇవ్వకపోతే నువ్వు 5 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోకముందే నాశనం అవుతావు అని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వము 2 లక్షల వరకు రుణమాఫీ అయితే చేస్తామని చెప్పింది. విడతల వారీగా రుణమాఫీ అయింది. పూర్తి స్థాయిలో అందరికీ చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు. కొంతమందికి అయితే ఇప్పటికే ప్రభుత్వం వారి దగ్గర నుండి ఎవరైతే రుణమాఫీ కాలేదో వారన్నింటి కూడా సేకరిస్తుంది. దానిపైన ఇప్పుడు ప్రభుత్వం అయితే స్పందించే అవకాశం ఉందా? అయితే ఆ రోజు హామీ ఇచ్చిన రోజు ఎలాంటి షరతులు లేకుండా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పాడు. కానీ ఈరోజు 36 రకాల షరతులను విధించి కుటుంబ నిర్ధారణ అని చెప్పి, అట్లాగే 2 లక్షల పైన ఉంటే ఆ అప్పులు చెల్లిస్తేనే ఇది వర్తిస్తుందని అనేక చిక్కులు తెచ్చి ముందు పెట్టేసి ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ఇది సరైనది కాదు అని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ, ఒకవేళ కుటుంబ నిర్ధారణ 55% అయిందని మీ అధికారులే చెప్తా ఉన్నారు. మరి ఆ 55% మందికైనా నువ్వు ఇచ్చావని అడుగుతా ఉన్నాం. అందుకని అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి గారు, అయ్యా నువ్వు వెంటనే ఈ 2 లక్షల రుణమాఫీ ఇవ్వకపోతే, అట్లాగే 2 పంటలకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వకపోతే రైతుల ఆగ్రహానికి నువ్వు బలి కాక తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చెప్పండి, పూర్తిగా మీకు రుణమాఫీ అయిందా?
మాకు కాలేదు సార్. కాకనే ఇట్లా మేము ధర్నాలు చేసుకున్నాం. ఎంత రుణం ఉంది? నాకు 2,50,000 ఉన్నది. మీది డబ్బులు కట్టుకోమంటే కూడా మేము కట్టుకున్నాం 50,000. ఇప్పుడు 2 లక్షలే ఉన్నది, అయినా నాకు రాలేదు. కుటుంబ నిర్ధారణ అని చెప్పిర్రు, కానీ ఇది మేము చూస్తే కేవలం కాలయాపన కోసమే ఈ కుటుంబ నిర్ధారణ అనేది పెట్టినట్లు కొడుతున్నది. ఇది ప్రజాపాలనలో ప్రతి ఒక్క దరఖాస్తు, ప్రతి ఒక్క రైతు మేము ఇచ్చింది ప్రతి ఒక్క డాటాల దగ్గరన్నది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు అడుగుతుందో మాకైతే రైతులకు అర్థమైతలేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపించుకుంటున్నాము, మాకు 2 లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేసి మరియు రైతు భరోసా మాకు వెంటనే విడుదలయ్యాలని కోరుతున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, రైతాంగానికి పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ కావాలని చెప్పి కోరుతున్నారు. దానికి అందరికి సంబంధించి రైతులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మాకు రుణమాఫీ కాలేదు, ప్రభుత్వము ఏదైతే అది ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రైతులకు పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలి. ఒక కుటుంబానికి 2 లక్షలు నిర్ధారణ వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రతి కుటుంబంలో 2 లక్షల పైన ఉన్న వారందరికీ కూడా మేము మీది కట్టుకోమంటే కూడా మేము కట్టాం, కానీ ఇప్పటివరకు రుణమాఫీ కాలేదు. ప్రభుత్వం దీన్ని కాలయాపన కోసమే చేస్తుంది తప్ప మాకు రుణమాఫీ చేసే ఉద్దేశం ప్రభుత్వం దగ్గర లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము రైతాంగం కోసం, రైతుల కోసం ఉన్నామని చెప్తూనే రైతాంగాన్ని మోసం చేస్తుందని చెప్పి రైతులు ధర్నాకు దిగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.